సోషల్ మీడియా ప్రభావమా లేక రాజకీయ పార్టీల ఒత్తిళ్లా లేక ధనదాహానికి కొన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియా సంస్థలు దాసోహం అవుతున్నాయా? ఏదైతేనే మెయిన్ స్ట్రీమ్ లోని కొన్ని ఛానళ్ల వ్యవహారం మీడియా విలువలను దిగజారుస్తున్నట్లు కనిపిస్తోంది. తాజాగా ఏబిఎన్ డిబేట్ కు హాజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్రావు మాట్లాడిన మాటల్ని ఓసారి పరిశీలిద్దాం. కేటీఆర్ హరీశ్రావులపై ఏర్పాటు చేసిన సిట్ అంశంపై మాట్లాడడం ప్రారంభించిన తక్కలపల్లి రవీందర్రావు కొన్ని న్యూస్ ఏజెన్సీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలనే ఇష్టం వచ్చినట్లు రాస్తున్నారని, ఆధారాలు లేకుండా కథనాలు ఎలా వస్తాయని, ఇలాంటి రాతలు ఎందుకు రాస్తారని నోరు జారారు. అయితే దానికి డిబేట్ నిర్వహిస్తున్న ఏబిఎన్ జర్నలిస్ట్ వెంకటకృష్ణ ఆ పదాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. అయితే ఆ పదాన్ని ఎట్టి పరిస్థితుల్లో తాను వెనక్కి తీసుకోనని స్పష్టం చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్రావు. దీంతో గెట్ అవుట్ ఆఫ్ మై డిబేట్ అని వెంకటకృష్ణ అన్నాడు. ఎమ్మెల్సీ రవీందర్రావు కూడా ఈ డిబేట్ నుంచి నేనే క్విట్ అవుతా అన్నాడు. మీకు నచ్చినట్లు చేసుకోండి అని చెప్పి డిబేట్ నుంచి వైదొలిగారు. ఇలా డిబేట్ కి వచ్చిన గెస్ట్లని అవమానిస్తూ వెళ్లిపోవడం అనడం కరెక్టేనా? ఎలాంటి ఆధారాలు లేకుండా కథనాలు రాస్తున్న మీడియా సంస్థలపై రవీందర్రావు చేసిన కమెంట్స్ పై మీ అభిప్రాయం ఏంటి? మరి ఈ సిట్ విచారణకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకుండా కథనాలు రాస్తున్న మీడియా ఏజెన్సీలు ఏమనుకుంటున్నారు? ఖచ్చితంగా కమెంట్ చేయండి.